బాగుంటుంది. ఇందాక యాక్చువల్గా నిజంగా ప్రొడ్యూసర్స్ దృష్టి పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇందాక మన డైరెక్టర్ భాను గారు మీరు ట్వీట్ చేశారని చెప్పారు కదా, అందులో పైరసీది కూడా మెన్షన్ చేశారు సార్. 100% ఐబొమ్మ మళ్ళీ ప్రత్యక్షమైందని. ఐబొమ్మ ఏందండి, మూవీ రూల్స్ ఏంది, దాదాపు 20-30 సైట్లు పైరసీ సైట్లు గుడ్ క్వాలిటీతో పైరసీ నడుస్తున్నాయి. దాని మీద దృష్టి పెట్టండి అంతే. ఎందుకు మీరు అసలు ఆ వైపు ఆలోచించరు? ఎప్పుడైనా మన సినిమా రిలీజ్ అవుతుంటే ఆ టయానికి గుర్తొస్తుంది పైరసీ అని, మిగతా టైంలో గుర్తురాదు. వాటి మీద దృష్టి పెట్టండి. వాటిని కట్టడి చేస్తే ఆటోమేటిక్గా ఈ చిన్న సినిమాలు కావచ్చు, లేదంటే సింగిల్ స్క్రీన్లు కావచ్చు, ఇవన్నీ పెరుగుతాయి. అక్కడికి వస్తారు చూడడానికి ప్రజలు. మనకి ఈజీగా మన కళ్ళ ముందు మనం చూసుకునే సౌలభ్యం ఉందంటే ఎవరైనా ఏ ఆడియన్ అయినా తక్కువ ఖర్చులు అయిపోద్ది అనే ఒక ఇది ఉంటుంది కదా అతనికైనా. దాన్ని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. ఇవాళ రేపు ఎవరికి వాళ్ళు ఆర్థికంగా మనం ఎంత తక్కువలో ఖర్చులో మనం సినిమా చూడగలమా అనేది చూసుకుంటారు. ఇంకోటి మల్టీప్లెక్స్ల్లో మీకు తిరుబండారాలండి, ఇది ఎప్పటి నుంచో డిస్కషన్ నడుస్తుంది. దాని మీద దృష్టి పెట్టండి. 600-700 పాప్కార్న్. ఏంటది పాప్కార్న్? అరే 10 రూపాయలు వస్తాయి మొక్కజొన్న ఇవి, 10 రూపాయలు దానికి ప్యాకేజీలు ఇవన్నీ కలుపుకున్నా మహా అయితే 25-30 రూపీస్ కంటే కాదు వాళ్ళ ప్రొడక్షన్. 300-400 అమ్ముతున్నారు. దాని మీద ఎందుకు మీరు ఫైట్ చేయరు? టికెట్ కంటే ఎక్కువ. సో మంచినీళ్ళు ఉండాలి అని గవర్నమెంట్ ఏదైతే చెప్పిన దాన్ని బట్టి అది కూడా సార్ కొన్ని ప్లేస్లలో చూశాను, వాష్రూమ్ దగ్గరలో ఉంటుంది. సో తాగడానికి కూడా ఇబ్బంది అక్కడ. సో వీళ్ళు పెట్టాలి కాబట్టి అక్కడ పెట్టేస్తున్నారు. సో అది తాగలేక కొనుక్కుంటారు. మళ్ళీ వాటర్ బాటిల్ 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు. ఏంటది? వీటి మీద ఫైట్ చేయండి. మీరు ఇండస్ట్రీ మొత్తం కలిసికట్టుగా ఫైట్ చేయండి. మాకు లేదు, మేము ఇలాగే ఉండాలి, లేదంటే మేము సినిమా వేయమని చెప్పండి. ఆ డిమాండ్లు చేయండి. మనకు కావాల్సింది సాధించుకోవాలి. కానీ ఇలా మనలో మనమే కొట్టుకొని బజారుకి ఎక్కి ఇలా అయితే ఎప్పుడు అంతే. ఇప్పుడు ఒక పెద్ద సినిమాది పైరసీ ఏదైనా బయటకు వచ్చింది అనగానే హడావిడి మొదలైపోయి సో అందరూ వచ్చి పెద్ద సినిమానే కాదు ఇప్పుడు అంటే దాన్ని హడావిడి ఎక్కువ కనిపిస్తుంది సార్. అప్పుడు మామూలుగా చిన్నవి రెగ్యులర్గా అవుతుంటే ఎవరు మాట్లాడరు. ఇవాళ రేపు ఎంత క్వాలిటీతో వస్తున్నాయండి. ఇంత ముందన్నా కనీసం ఆ బ్లర్లో ఏమిడే, ఇప్పుడు అలా కాదు, హెచ్డి క్వాలిటీతో మనకి అందుబాటులోకి వస్తుంది, రిలీజ్ చేస్తున్నారు. ఇంకోటి యాక్చువల్గా ఈ క్యూబ్ వీటి రేట్లు అవి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఫైట్ చేయరు మీరు? ఆ క్యూబ్ను సప్లై చేసేవాళ్ళు మన ఇండస్ట్రీ వాళ్ళే బిజినెస్లో ఉన్నారు. అది మేము ఎందుకు నిలదీరు? ఛాంబర్లో కానీ వీటిలో కానీ ఎవడు వాడే మనకెందుకులే అని అక్కడేమో మనకెందుకులే అంటారు. ఎగ్జిబిటర్స్ మా మనుగడ అన్నప్పుడేమో లేదు మాకు గిట్టుబాటు కాదంటున్నారు. ఫైనల్గా ఇప్పుడు సార్ అన్నట్టుగా మీరు చెప్పినట్టుగా వీటిని కట్టడి చేస్తే ఇండస్ట్రీ చాలా వరకు 100% కోలుకుంటుందండి. అవును అవును. పారితోషికాల మీద దృష్టి పెట్టండి, క్యారవాన్లు తగ్గించుకోండి. ఇక ఒక్కొక్క ఆర్టిస్ట్తో పాటు 4-5 సిబ్బంది వస్తున్నారు, వాళ్ళకి విడిగా కార్లు. ఏంటి అది? ఎవరు ఇది? వాళ్ళని చెప్పండి. మీకు రెమ్యునరేషన్ ఇస్తున్నాం కాబట్టి మిగతా ఖర్చులు, వాళ్ళ ఖర్చులు, మీ అసిస్టెంట్ల ఖర్చులన్నీ మీరే పెట్టుకోవాలని చెప్పండి. ఎందుకు చెప్పలేరు? మీరు మేకప్ మ్యాన్ వస్తారు, ఆయనకు అసిస్టెంట్ వస్తారు మళ్ళీ. ఇలాంటివన్నీ మీరు ఎందుకు డిమాండ్ చేయలేరు? చెయ్యండి. మేము మీకు పారితోషికం ఇస్తున్నాము, మీరే చూసుకోండి. సో మీకోసం వచ్చే అసిస్టెంట్లు అందరినీ మీరే బేర్ చేయాలి, మీరే ఖర్చు పెట్టుకోండి అని చెప్పండి. చెప్పరు. ఇంతకుముందు సినిమా కంపెనీకి ఒక కాస్ట్యూమరు, ఒక ప్రొడక్షన్ ఇది మన మేకప్ హెడ్, హెయిర్ డ్రెస్సర్ వీళ్ళు ఉండేవాళ్ళు. అందరూ అక్కడే వచ్చి ఒక రేంజ్ హీరోల వరకు వచ్చి వాళ్ళ దగ్గరే మేకప్ వేసుకోవడం, కాస్ట్యూమ్స్ అవన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఒక హీరోకి 10 మంది అసిస్టెంట్లు ఉంటున్నారు. అంతే కదా. అవును. సరే, హీరో రెమ్యునరేషన్ మాట్లాడలేకపోవచ్చు, ఇదైనా మాట్లాడుకోవచ్చు కదా. అది మాట్లాడుకోరు. మళ్ళా అక్కడేమో మెహర్బానీలు, వాళ్ళు అడిగినంత దారాదత్తం చేస్తుంటారు. ఏంటది? చిన్న వాళ్ళపైన ఇబ్బంది పడుతుంటారు, తర్వాత నెక్స్ట్ ఇంకా ఉండే వాళ్ళపైన. ఇలాంటివన్నీ పరిష్కరించుకోగలిగితే డెఫినెట్గా మళ్ళీ ఇండస్ట్రీ కలకల్లాడిద్దండి, బాగుపడుతుంది. నిజంగా
సో ఆ దిశగా ప్రయత్నం జరగాలని మనం కోరుకుందాం. రైట్. నిర్మాతకు కూడా ఆ కెపాసిటీ ఉండాలి, ఆ డిమాండ్ ఉండాలి, తను అనుకున్నది చేయగలిగే ఒక ఇది కెపాసిటీ రావాలి. ఇక్కడ ఏదో చేస్తున్నట్టు ఎందుకు అవసరమా, ఇది అవసరం లేదు కదా అని చెప్పగలగాలి. ఇక్కడ సెట్ ఎందుకు వేస్తారు, ఈ సెట్ అవసరమా, దీనికి ఇంత సరిపోతుంది కదా ఇదని చెప్పగలగాలి. రైట్, నిజమే సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ఖచ్చితంగా ఏదైతే ఈ పైరసీలు కావచ్చు, లేదంటే ఈ ఖర్చులు తగ్గించుకోవడం, లేదంటే ఇట్లాంటి అవగాహన పెంచుకోవడం, ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ కూడా ఇంకా బాగుంటుంది. ఈ పర్సెంటేజీలకు సంబంధించింది కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇందాక మా సుబ్బారావు గారు అన్నట్టుగా ఒక వారంలోనే దీనికి సంబంధించి ఒక సమస్య కొలికొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN. సింగిల్ థియేటర్లకి రెంటల్ సిస్టమ్ కాకుండా పర్సంటేజ్లోనే ఆడాలి అనేది దాదాపు ఒక 10-12 ఏళ్ళుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. వాళ్ళు ఛాంబర్ని రిక్వెస్ట్ చేయటం, లేదంటే మా థియేటర్లకి మనుగడ కష్టమైపోతుంది, థియేటర్లన్నీ క్లోజ్ చేసుకొని గౌడన్లుగా మార్చుకోవడం, కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చుకోవడం జరుగుతుంది అని వాళ్ళు ఛాంబర్కి విజ్ఞప్తి చేయటం మనం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పటికప్పుడు దాన్ని దాటవేసుకుంటూ ఇప్పుడు కాదులే అని సర్ది చెప్పుకుంటూ వచ్చారు. అయితే కాలగమనంలో మనం చూసుకుంటే కొన్ని వందల థియేటర్లు మూతపడ్డాయి. చాలా కమర్షియల్ కాంప్లెక్స్లుగా మారిపోవటం, కరోనా నుంచి ఇంకెక్కువ, కరోనా తర్వాత ఇంకా ఎక్కువగా మూతపడ్డాయి. సో ఈ నేపథ్యంలో మార్చి 25వ తారీఖున ఎగ్జిబిటర్లో ఇక్కడ తెలంగాణ ఫిలిం ఛాంబర్ సంబంధించిన ఒక ఎగ్జిబిటర్లు కొంతమంది సమావేశమై వాళ్ళు ఒక 23 థియేటర్ల వాళ్ళం మేము మాకు పర్సంటేజ్ సిస్టమ్ కనుక అమలు చేయకపోతే, ఒక 3 వారాలు గడువు పెట్టుకొని వాళ్ళు అమలు చేయకపోతే మేము క్లోజ్ చేస్తాము థియేటర్లని అని వాళ్ళు ఛాంబర్కి లెటర్ రాశారు. దాన్ని మేము ఒప్పుకోమని మళ్ళీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వాళ్ళు కూడా ఛాంబర్కి స్పష్టంగా వాళ్ళు కూడా గట్టిగానే వాళ్ళ రిప్లై ఇచ్చారు. ఇలా 2 వర్గాలుగా విడిపోయి ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరికి వాళ్ళే భీష్మించుకొని కూర్చున్నారు. అది అసలే సినిమాలు అనేవి ప్రస్తుతం వాటికి ఆదరణ అనేది లేదు. మనం సంక్రాంతికి చూస్తే సంక్రాంతికి వచ్చిన సినిమాలు 2-3 సినిమాలు బాగా ఆడినాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క హిట్ లేదు. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల వరకు చూసుకుంటే అన్ని డిజాస్టర్సే, మ్యాక్సిమం డిజాస్టర్స్ ఉన్నాయి. ఏ నిర్మాత, ఏ డిస్ట్రిబ్యూటరు, ఏ ఎగ్జిబిటరు సంతోషంగా మాకు ఈ సినిమా ద్వారా మేము కనీసం మేము పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చింది అని సంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలే లేవు. అంత వరస్ట్ స్టేజ్లో ఉంది ఇండస్ట్రీ. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వివాదం అనేది ఒక విధంగా చెప్పాలంటే అసలు అది సమంజసం కాదు. అయితే థియేటర్స్ వాళ్ళు ఏమంటారంటే, సింగిల్ థియేటర్స్ ఓనర్స్ వాళ్ళు ఇది కనుక చేయకపోతే మేము థియేటర్లు క్లోజ్ చేసుకోవాల్సిందే, ఇంకా మాకు సావో బతుకో అన్న రేంజ్లో వాళ్ళు వచ్చి రీసెంట్గానే ప్రెస్ ముందుకు వచ్చి 2 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ, నిర్మాతలు మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీరు కనుక ఇది చేయకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లు క్లోజ్ చేస్తామని వాళ్ళ ఆవేదనను వాళ్ళు తెలియజేశారు. దానికి ప్రతిగా మళ్ళీ నిన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంబంధించిన కొంతమంది వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పారు. అంటే సినిమాలో ఖర్చు పెరిగిపోయినాయి, అసలు ఏ సినిమా వర్కౌట్ అవ్వట్లేదు, ఏ నిర్మాత హ్యాపీగా లేడు, ఇలాంటి టైంలో మనందరం కలిసికట్టుగా మన లాసులు అనేవి మనందరం చూస్తూనే ఉన్నాము. కాబట్టి అందరం కూర్చొని సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప ఇలా బెదిరింపు ధోరణులకి దిగటం అనేది భావ్యం కాదు అనేది వీళ్ళ వర్షన్. సో ఈ సిచ్యుయేషన్ ఇలా ఉంటే ఇక ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంబంధించి సుప్రీం బాడీ అయిన తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆల్ సెక్టార్స్, అంటే ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్స్, సినిమా ఎగ్జిబిటర్స్, సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ ఈరోజు అత్యవసరమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని బైట్స్ ఉన్నాయి సార్ సమావేశం తర్వాత. అవును, సామరస్యపూర్వకంగా డిస్కషన్ జరిగింది. ఛాంబర్ తరపు నుంచి ఒక కమిటీ వేస్తున్నారు 15 మందితో. మ్యాక్సిమం 1 to 2 months లోపల టోటల్గా సమస్య పరిష్కారం అయిపోతుంది. పర్సంటేజ్ సిస్టమ్కి వస్తున్నాం. దానికి అనుబంధ సమస్యలన్నీ కూడా ఇంటర్లింక్ అన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎగ్జిబిటర్ నుంచి 5, డిస్ట్రిబ్యూటర్ నుంచి 5, ప్రొడ్యూసర్ నుంచి 5, 15 మంది కమిటీ ఉంటుంది.
అంతా స్మూత్గా జరిగింది. ఈజీగా అందరి కోరికలు నెరవేరుతాయి. ఏ సినిమాలకి ఎలాంటి ఇబ్బందులు లేదు. ఛాంబర్లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చెయ్యటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి ఈ కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్. సో రెండు ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది June 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. రైట్. సుబ్బారావు గారు, అంటే ఇప్పుడు ఏంటి పర్సంటేజ్ ఏంటి? చాలా మందికి డౌట్ అది ఏంటి పర్సంటేజ్ ఏంటని. అంటే ఇప్పుడు ఒక థియేటర్లో సినిమాని రిలీజ్ చేసేటప్పుడు ఆ థియేటర్ ఓనర్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకునేది డిస్ట్రిబ్యూటరు నిర్మాత దగ్గర ఒక మొత్తానికి ఇంత ఈ ఏరియాకి నేను ఇంత పెట్టుకొనుకుంటున్నాను అతను కొనుక్కొని వస్తాడు. అతను ఆ థియేటర్లో రిలీజ్ చేస్తాడు సినిమా. ఆ రిలీజ్ చేసే ముందు అగ్రిమెంట్ చేసుకుంటారు వాళ్ళు. ఎలా ఈ ఫస్ట్ వీక్ మీ థియేటర్లో మా సినిమా రిలీజ్ చేస్తున్నందుకు ఇంత రెంట్ మేము పే చేస్తాము అని అగ్రిమెంట్ చేసుకుంటారు. అండ్ పెద్ద సినిమాలకి నేను చెప్పే సంగతి, చిన్న సినిమాలకి ఆటోమేటిక్గా మ్యూచువల్గానే పర్సంటేజ్ మీ సినిమా ఆడినప్పుడు మీ వచ్చిన వసూళ్ళలో మీకింత మాకింత అనేది అది ఎమికబుల్గానే జరిగిపోతుంటుంది. ఒక్క పెద్ద సినిమాలకు వచ్చినప్పుడు మాత్రమే ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూటరు ఎక్కువ డబ్బు పెట్టి కొని ఉంటాడు కాబట్టి మొదటి వారం యాక్చువల్గా ఇప్పుడంతా వారాలు పోయినాయి, అన్ని రోజులు వీకెండ్ సినిమాలే అయినాయి. ఎంత పెద్ద సినిమా అయినా కూడా మ్యాక్సిమం 1 week 2 weeks కంటే ఆటల అంతే ఆ స్టేజ్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మొదటి వారానికి మేము ఇంత రెంట్ పే చేస్తాము, మీకు అంగీకారం అయితే మీ సినిమా మీ థియేటర్లో వేస్తూ ఉంటుంది. థియేటర్ ఫీడింగ్ కావాలి కాబట్టి ఓనర్ కూడా దానికి అనుగుణంగా ఒప్పుకొని ఓకే అని సినిమా రిలీజ్ చేయడం చూస్తున్నాం. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పెద్ద సినిమా వేసేటప్పుడు డిమాండ్ వీళ్ళేమో ఎక్కువ రెంట్ చెప్తే వాళ్ళేమో మీ థియేటర్లో వేయమంటారు. సో డిస్ట్రిబ్యూటర్ చెప్పిన దానికి అనుగుణంగానే వాళ్ళు వేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో ఫస్ట్ వీక్ మీ సినిమా మీ థియేటర్లో ఆడినందుకు ₹1,00,000 లేదంటే 2 లక్షలు, డిమాండ్ ఉన్న ఏరియా అయితే 2 లక్షలు అలా అగ్రిమెంట్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే సెకండ్ వీక్ థర్డ్ వీక్ వచ్చేతలకి సినిమా కలెక్షన్లు తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడంటే ఎగ్జిబిటర్స్ దగ్గర అగ్రిమెంట్ చేసేటప్పుడు రెంటల్ ఆర్ పర్సంటేజ్ అని ఒక ఆప్షన్ పెడుతున్నాడు. అంటే ఏంటి, సినిమా కలెక్షన్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా పర్సంటేజ్ వేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. దానివల్ల ఏమవుతుందంటే సినిమా కలెక్షన్ తగ్గి ₹1,00,000 వచ్చింది అనుకున్నాం, అప్పుడు పర్సంటేజ్ లెక్కన ఇస్తే ఇంతకుముందు ₹1,00,000 రెంట్ వచ్చిన ఒక వారానికి ₹1,00,000 రెంట్ వస్తే పర్సంటేజ్లో వేసినప్పుడు 20,000 30,000 వస్తుంది. దానివల్ల సిబ్బంది జీతాల దగ్గర నుంచి అవి మాకు వర్కౌట్ కావట్లేదు కాబట్టి టోటల్గా పర్సంటేజ్ ఆడదాం అనేది వాళ్ళ డిమాండ్. ఇది అయితే ఈ సిస్టమ్ అనేది ఎంటైర్ ఇండియాలో ఒకే విధంగా ఉంది. ఈ మల్టీప్లెక్స్లో కానీ ఏదైనా ఫస్ట్ వీక్ ఇప్పుడు ఉదాహరణకి మీకు పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లో సినిమాలు రిలీజ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీక్ సినిమా రిలీజ్ చేసినప్పుడు 55% డిస్ట్రిబ్యూటర్కి 45% ఎగ్జిబిటర్కి ఈ రేషియోన మ్యాక్సిమం ఇదే నడుస్తుంది. సెకండ్ వీక్ వచ్చేతలకి 10% పెరిగి ఇటు 45 వీళ్ళకి 55 అలా అవుతుంది. థర్డ్ వీక్ వచ్చేతలకి వీళ్ళకి 70% వస్తుంది, థియేటర్ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్కి 30% వస్తుంది. ఈ రేషియో అనేది మాకు కూడా సింగిల్ థియేటర్స్ కూడా అప్లై చేయండి అనేది వీళ్ళ ఉద్దేశం. అలా చేస్తే కొంతలో కొంత మా థియేటర్కి మాకు ఫీడింగ్ వస్తుంది, మేము మూత వేయకుండా మేము దాన్ని నడపగలిగే ఒక దీన్ని సినిమా అనేది మాకు ప్యాషన్ కాబట్టి మేము థియేటర్లో మూయకుండా మేము నడుపుతున్నాము. లేదంటే మా కమర్షియల్ కాంప్లెక్స్లు చేసుకుంటే సినిమా కంటే 2-3 రెట్లు ఆదాయం మాకు వస్తుంది
అయినా కూడా మేము మాకు ఆదాయం ముఖ్యం కాదు, మాకు సినిమా మీద ఉన్న ప్యాషన్ ముఖ్యం అనేది వాళ్ళ స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు కావాలనే చిన్న సినిమాలు అంటే సింగిల్ థియేటర్లను చంపేస్తున్నారు. లాస్ వచ్చినప్పుడు వదిలేయచ్చు కదా, ఓనర్తో మేము మాట్లాడుకొని దాన్ని మేము టేక్ ఓవర్ చేసుకొని దాన్ని మేము డెవలప్ చేస్తాము. అది మీరు చెప్పేది లెస్సీస్. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అది. ఇప్పుడు ఏషియన్ కానీ, సురేష్ బాబు కానీ, దిల్రాజు గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే కొన్ని థియేటర్ ఓనర్ నడపలేక వీళ్ళకి లీజ్కి ఇచ్చేస్తారు. అంటే వీళ్ళకి వారానికి ఒక 60,000 70,000 కంటిన్యూగా ఇక ఈ లాభ నష్టాలతో సంబంధం లేకుండా వారానికి మాకు ఎంత ఇవ్వండి అని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఇన్ని సంవత్సరాల పాటు అని వాళ్ళకి లీజ్కి ఇస్తున్నారు. ఆ లీజ్ మీరు చెప్పింది ఇప్పుడు లీజ్, ఆ లీజ్ వదిలేసేయండి మేమే నడుపుకుంటాం అనేది వీళ్ళు. ఇది అంటే ఇందులో ఇక చాలా లొసుగులు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క ప్లస్ పాయింట్ ఉంది, ఒక్కొక్క మైనస్ పాయింట్ ఉంది. ఇప్పుడు థియేటర్ ఓనర్ నడపలేక చేతులు ఎత్తేసి వీళ్ళకి ఇస్తున్నాడు. లెస్సీ దాడు ఏం చేస్తున్నాడు, సో ఫస్ట్ వీక్లో కలెక్షన్ వస్తుంది కాబట్టి ఆ ఫస్ట్ వీక్ కలెక్షన్తో మనం నెలంతా మేనేజ్ చేసుకోవాలి అనేది అతని ఉద్దేశం. సో ఎవరి గేమ్ వాళ్ళది. ఇక్కడ ఇప్పుడు పెద్ద సినిమా ఉన్నప్పుడే ఎవరికైనా ఆ హోల్డ్ అనేది ఉంటుంది. అటు నిర్మాత అయినా అంతే, ఈవెన్ డిస్ట్రిబ్యూటర్ అయినా అంతే. ఇటు ఎగ్జిబిటర్ ఏంటంటే పెద్ద సినిమాలు వేసినప్పుడే మన థియేటర్ కొంచెం కలకల్లాడిద్ది కదా అనేది ఎగ్జిబిటర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎవరికి వాళ్ళు అది. కాకపోతే ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కరోనా తర్వాత కొన్ని వందల థియేటర్లు మూతపడ్డాయి. మెయిన్ ఇప్పుడు హైదరాబాద్ సిటీ కానీ ఇలా మెయిన్ సిటీస్లో ఏమవుతుందంటే కొన్ని మల్టీప్లెక్స్లు వచ్చినాయి. సో కొంతవరకు అది థియేటర్లు మూతపడ్డా సింగిల్ థియేటర్లు ఆ కొరత మల్టీప్లెక్స్ తీస్తున్నాయి కాబట్టి పెద్ద ఇది ఉండదు. కాకపోతే సింగిల్ థియేటర్స్లో సినిమా చూడటం వేరు, మల్టీప్లెక్స్లో సినిమా ఎంజాయ్ చేయటం వేరు అనేది మనం ఆడియన్స్ కూడా చూస్తున్నాం. సింగిల్ థియేటర్లో ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తాడు, మల్టీప్లెక్స్లో కామ్గా ఎలా సినిమా చూస్తారనేది ఇది వేరే ఉంటుంది. సార్ ఇప్పుడు మొత్తం చూస్తే ఈ వ్యాపారం కోసం అంటే పూర్తిగా కమర్షియల్, ఒకవైపు థియేటర్ ఇంకోవైపు ఫుడ్, దాంట్లో రెస్టారెంట్లు ఇవన్నీ పెట్టి ఈ విధంగా ప్రేక్షకుని దగ్గర డబ్బు లాగడానికి అంటే వచ్చి థియేటర్లో సినిమా చూసి వెళ్ళరు కదా, ఇప్పుడు మల్టీప్లెక్స్లో వచ్చి షాపింగ్ చేయడము ఏదో చేయడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ థియేటర్లను నొక్కేస్తున్నారు, ఈ సింగిల్ థియేటర్లను అవి డెవలప్ కాకుండా చేస్తున్నారు, వాటిని అసలు దాన్ని డెవలప్ చేయట్లేదని కొద్దిమంది అనేది. సినిమా డెవలప్ చేయట్లేదంటే మాకు ఉన్న ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. సింగిల్ థియేటర్కి ఫెసిలిటీస్ అన్ని వాష్రూమ్స్ కావచ్చు ఇట్లాంటి మంచిగా పెట్టట్లేదు. అందుకే ఇదే పాయింట్ నిన్న ఈ ఇద్దరు ఈ ప్రెస్ మీట్లలో కూడా ప్రస్తావనకు వచ్చింది. అంటే ఎగ్జిబిటర్స్ ప్రెస్ మీట్లో ప్రస్తావనకు వచ్చింది, ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్లో కూడా ప్రస్తావనకు వచ్చింది. వాళ్ళనేది ఎగ్జిబిటర్స్ అనేది ఏంటంటే మాకు అసలు థియేటర్ నడపడమే కష్టంగా ఉంది, దానికోసం మళ్ళీ కోట్లు వెచ్చించి మేము ఖర్చు పెట్టే స్టేజ్ లేదు, మీరు పర్సంటేజ్ ఇవ్వండి, డెఫినెట్గా మేము ఈ ఆధునిక హంగులన్నీ మేము మా థియేటర్లో మేము సమకూరుస్తాము అనేది వాళ్ళ వాదన. మీరు ముందు సమకూర్చండి, మేము డెఫినెట్గా ఇవ్వకపోతే ఏంటి అనేది వీళ్ళు. అంటే ఇత్తు ముందా చెట్టు ముందా, ఇది అంతే. ఇది ఎట్లా సార్, ఎట్లా తెలియదు అవకాశం? దానికి 2-3 నెలలు అని చెప్పారు ఇందాక కళ్యాణ్ గారు మాట్లాడుతూ. అంటే దానికి యాక్చువల్గా ఈరోజు ఒక పరిష్కారం అనేది దిశగా అడుగులైతే పడ్డాయి, ఇస్తారన్నారు కదా ఇందాక దిల్రాజు గారు కూడా అన్నారు. మ్యాక్సిమం ఈ రోజు మీటింగ్లో దాదాపు అందరూ పర్సంటేజీకి ఒక ఒప్పందానికి అయితే వచ్చారు. కాకపోతే అటు ప్రొడ్యూసర్స్ నుంచి 6 మంది, ఎగ్జిబిటర్స్ నుంచి 6 మంది, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి 6 మంది, ఈ మొత్తం 18 మందితో కమిటీ వేశారు. మనం చూసుకుంటే యాక్చువల్గా ఎగ్జిబిటర్స్ నుంచి అనుపమ్ రెడ్డి, బాలగోవిందరావు, ఒంగోలు బాబు, కాకినాడ శ్రీనివాసు, ప్రతాప్ రెడ్డి, వైజాగ్ సిన్ని వీళ్ళు సభ్యులు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అయితే సుధాకర్ రెడ్డి, వీర్నాయుడు, ముత్యాలదాసు, ధీరజు, నాగార్జున, ఠాగూర్ మధు వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి. ఇక ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి కూడా 6గురితో కమిటీ వేశారు. వాళ్ళలో ఎవరంటే సుప్రియ, బాపినీడు, మైత్రి రవిశంకరు, చెరుకూరు సుధాకరు, ప్రసన్న కుమారు, ఎస్కేఎన్. ఇలా 3 సెక్టార్ల నుంచి 6 సభ్యులతో ఒక కమిటీ వేశారు. అయితే సి కళ్యాణ్ గారు ఇందాక చెప్పినట్టు 3 నెలలు 2 నెలలు 3 నెలలు కాదు, ఈ కమిటీ యుద్ధ ప్రాతిపదికన ఈ పర్సంటేజ్ విధానానికి ఒక రూపురేఖలు తేవాలనేది కృతనిశ్చయంతో ఉంది. మనకు అందిన సమాచారం ప్రకారం ఈరోజే ఆ సమావేశం జరగబోతుంది, మొట్టమొదటి సమావేశం. సో వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఉన్నారు. వితిన్ 1 వీక్ 10 డేస్లో దీనికి ఒక సమగ్రమైన ఒక విధి విధానాలను అయితే తీసుకురావాలనే ఒక దీంతో ఉన్నారు.
యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్య సాల్వ్ చేయాలి అని. సో ఈరోజు సమావేశం అవుతున్నారు. సో 2-3 సమావేశాల తర్వాత దీనికి సంబంధించి అసలు ఏంటి ఓకే వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ప్రొడ్యూసర్స్ అభిప్రాయాలు, డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయాలు, ఎగ్జిబిటర్స్ అభిప్రాయాలు క్రోడీకరించుకొని అసలు ఏదైతే బాగుంటుంది, ఎలాంటి పర్సంటేజ్ విధానం అనేది కన్ఫర్మ్డ్ డెఫినెట్గా అన్ని చోట్ల ఇండియా మొత్తంలో అమల్లో ఉంది, అదర్ స్టేట్స్లో అమల్లో ఉంది. సో మన స్టేట్లో కూడా కొన్ని ఏరియాల్లో అమల్లో ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. రాయలసీమలో అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని దాదాపు పర్సంటేజ్ మీద ఆడుతున్నారు. సో మిగతా అన్ని ఇంక్లూడింగ్ హైదరాబాద్ టౌన్తో సహా అన్ని పర్సంటేజ్ మీద ఆడాలనే ఒక నిర్ణయానికైతే వచ్చారు. అయితే ఏ టౌన్లో ఎలా చేస్తే బాగుంటుంది, ఎంత పర్సంటేజ్ అప్లై చేస్తే బాగుంటుంది ఆ సెంటర్లో తగ్గట్టు ఒక కాంక్రీట్ ప్రపోజల్ని రెడీ చేసుకొని దాని ప్రకారం ఇక మీద ఎలాంటి ఇది లేకుండా ముందుకు వెళ్ళాలని అయితే కృతనిశ్చయంతో ఉన్నారు. దానికి ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అన్ని తెలుసు, అట్లాంటి లేదు, ఇట్లాంటి ఇబ్బందులు లేవు అనేది మీరు మొత్తం వాళ్ళతో పాటే ఇన్ఫర్మేషన్ ఇదంతా వస్తుంది. మీరు అక్కడే వాళ్ళందరూ పెద్దవాళ్ళతో తిరుగుతూ ఉంటారు, ఇవన్నీ ఉంటుంది. ఇప్పుడు బయట ఒక చర్చ, పెద్ద సినిమా వస్తుంది, దానికోసమే ఇదంతా చేస్తూ ఉన్నారు అనేది ఒక వర్షన్, ఒక వైపు కొద్దిమంది మాట్లాడుకునేది. అది అంత లేదు కదా, అస్సలు అది స్పెక్యులేషన్, అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే గతంలో మన పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్ రిలీజ్ టైంలో కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాని ఆపడానికే తీసుకొచ్చారని వచ్చింది. అవన్నీ ఏంటంటే పెద్ద సినిమా వచ్చినప్పుడు గనక ఇష్యూని ముందు పెడితే సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది అనే అభిప్రాయంతో వాళ్ళు ఉంటారు ఎగ్జిబిటర్స్. వీళ్ళు ఏమంటారంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడే మీరు వస్తున్నారు ముందుకి అనేది. అంటే ఇక ఎవరిది వాళ్ళే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళే అయ్యి, అంటే వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేది వాళ్ళ అభిప్రాయం. అలా ఎవరికి వాళ్ళు చెప్తారు. బయట మాత్రం ఫోకస్ అయ్యేది ఏంటంటే పెద్ద సినిమా వస్తుంది కాబట్టి ఇలా చేస్తారు, అది అవుతుంది. అందుకే మీరు క్లారిటీ, మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. పెద్దగా అయితే ఎలాంటి రూల్స్, ఇంతకు ముందున్న రూల్సే అప్లికబుల్, నో పర్సంటేజ్ కాదని అన్నారు. బట్ ఒకవేళ పెద్ద కూడా పర్సంటేజ్ విధానం అమలు చేసి ఈ స్టేట్స్ ఈ సెంటర్స్లో ఇలా అంటే దానికి కూడా అప్లై అవ్వచ్చు. సరే, గవర్నమెంట్ కూడా ఏదో జీవో ఇప్పుడు ఏదో ఇచ్చింది కదా సార్, అది ఏమి ఇచ్చింది ఇంప్లిమెంట్, దీనికి ఏమైనా ఇచ్చిందా? ఆ రేట్లకు సంబంధించి ఇదంతా నిన్న కూడా చర్చకు వచ్చినట్టుంది. రేట్లు అనేది ఏమంటారంటే కూడా మాట్లాడారు కదా గవర్నమెంట్ చెప్పిన. వీళ్ళు అనేది ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్ సినిమా టికెట్ రేట్లు పెంచమని జీవో ఇచ్చినా కూడా మేము పెంచము, ఆడియన్స్ మీద భారం వెయ్యము అనేది థియేటర్స్ వాళ్ళు చెప్పిన మాట. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ ఏమంటారు, మేము కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్యాషన్తో సినిమా చేశాము, హీరోల మార్కెట్కి అతీతంగా మేము ఖర్చు పెట్టి చేసినప్పుడు ఆ ఖర్చు అనేది ఓవర్ బడ్జెట్ అయినప్పుడు దాన్ని కొంచెం రాబట్టుకోవడానికి వీలుగా టికెట్ ప్రైస్ పెంచుకోవడం అనేది కొంచెం మేము ట్రై చేస్తాము, దాన్ని మీరు కూడా ఆలోచించాలి మీ వైపు నుంచి కూడా అనేది వీళ్ళ అభిప్రాయం. సో అంతేగాని గవర్నమెంట్ వ్యతిరేకంగా తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పేసింది కదా మేము అసలు టికెట్ రేట్లు పెంచమని. ఒకవేళ పెంచితే ఆ పెంచిన దాంట్లో 20% అనేది ఫెడరేషన్ కార్మికులకు ఉపయోగపడాలని వాళ్ళు క్లియర్గా చెప్పారు. సో ఆ ఉద్దేశంతోనే వీళ్ళు కూడా మేము దానికి అంగీకరించిన వాళ్ళు రేట్లు పెంచుకుంటాం అనేది కూడా మనం జరిగింది, చూస్తున్నాం మనం. అది సార్, ఇప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు అంటే ఇండస్ట్రీ మీద ఒక సంకేతం ఎట్లా వెళ్తుంది అంటే ప్రజల్లో కావచ్చు, లేదంటే ప్రేక్షకుల్లో ఏంటి, ఊరికే ఈ గొడవలు ఏంటి, ఇదేంటి, గ్రూపులు ఏంటి, ఇవన్నీ ఇట్లా ఉంటుంది కదా. ఇక అది ఏమంటే ఇప్పుడు సినిమా అనేది అందరికీ నోటెడ్ కాబట్టి అదే కదా, అది ఫోకస్ ఎక్కువ అవుద్ది. ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు ఉంటాయి. వాళ్ళు కూర్చొని సాల్వ్ చేసుకోవటం, లేదంటే వాళ్ళు డిమాండ్ చేయటము, యువతల వాళ్ళు దానికి అనుగుణంగా వీళ్ళ డిమాండ్లు, ఇలా ప్రతి చోట ఉంటాయి. ఏ బిజినెస్లోనైనా ఆ డిస్కషన్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఎక్కువ ఫోకస్ అవుతుంది జనాల దగ్గర, అంతే తప్ప మనం చూస్తూనే ఉన్నాం కదా, పేపర్లో చూడట్లేదు మనం. ప్రతి బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టే వైరు వర్గాలు అవతల వాళ్ళ బిజినెస్ దెబ్బతీయాలని వాళ్ళు వేసే ఎత్తులు, వీళ్ళు పై ఎత్తులు, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో తర్వాత నిన్న అంటున్నారు వీళ్ళంతా, నిన్న మీటింగ్లో కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి దీనికి సంబంధించి, మరి పరిష్కారం ఏందని అడగాలి అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే అవసరం ఉంటుందా, అవకాశం ఉంటుందా ఇందులో? అంటే ఇప్పుడు ఛాంబర్, సుప్రీం బాడీ ఛాంబర్ అండి. ఛాంబర్లోనే ఒక పరిష్కారం అనేది ఒక కమిటీ వేశారు, పరిష్కారం అనేది
పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి ఇక వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా అంత కల్పించుకునే అవకాశం ఉండకపోవచ్చు. అంటే అన్లెస్ అంటిల్ ఇక్కడ పరిష్కారం లభించకపోతే అటు చిరంజీవి గారు కానీ ఇంకా వేరే ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఒక అంతే కదా. సామరస్యపూర్వకంగా దాన్ని ఏమైనా పరిష్కరించే ఆలోచన జరిగి ఉండేదేమో. బట్ ఇక్కడే ఆ దిశగా అడుగులు పడ్డాయి కాబట్టి అవసరం ఉండకపోవచ్చు సో అనుకుంటున్నాను. అట్లాగే ఈ రెమ్యునరేషన్ కూడా మళ్ళీ ఏదో చర్చ వచ్చినట్టున్నారు సార్. హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, డైరెక్టర్లు వాళ్ళకి తీసుకునేటటువంటి ఫీజు అవి తగ్గించాలి అనేది Yeah, అది ఇది- ఎప్పుడు వస్తుంటుంది అది, దాని గురించి మళ్ళీ ఏముండదు ఇంకా. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉందండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గించుకోవాలి, 100% తగ్గించుకోవాలి. ఎందుకంటే మీకు కరోనాకి ముందు ఉన్న కాస్ట్కి ఇప్పుడు కరోనా తర్వాత పెరిగిన కాస్ట్కి మీరు డిఫరెన్స్ చూస్తే దాదాపు 100% వేరియేషన్ కనపడుతుంది. దానికి 1,000,000 కారణాలు. అంటే మెయిన్ కారణం మాత్రం అది ప్రొడ్యూసర్స్ అనే చెప్పుకోవాలి. వాళ్ళు అంటే ప్రొడ్యూసర్స్ అలా చేయడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కరోనా తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం సినిమాలని అగ్రెసివ్గా కొన్నారు. ఎందుకంటే ఆ టైంలో ఇళ్లలో ఉండి అందరు సినిమాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి క్రేజ్ ఉన్న సినిమాలకి డబ్బులు ఎక్కువ పెట్టి వాళ్ళు సినిమాలు కొనటం అవన్నీ చేయడంతో ఈ ప్రొడ్యూసర్లు కూడా ఓకే మనకి ఓటీటీలో ఇంత వస్తుంది కాబట్టి మనం అంత ఖర్చు పెట్టి సినిమా చేయొచ్చు, కాబట్టి ఆర్టిస్ట్ మనకు కావాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళని బుక్ చేసుకొని సినిమాలు తీయటం ఇలా జరుగుతూ వచ్చింది. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎప్పుడైతే సినిమాలు కొనటం అనేది అంటే వాళ్ళకి వర్కౌట్ కాక ఏదో మరి వాళ్ళ కాంపిటీషన్లో వాళ్ళకి వర్కౌట్ కాక వాళ్ళు తగ్గించారు. సినిమా థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత మేము రిలీజ్ చేస్తాము, రిలీజ్ అయ్యి సినిమా వచ్చిన రెస్పాన్స్ని బట్టి మేము అంటే డిమాండ్ని బట్టి హీరో డిమాండ్ని బట్టి మేము ఇస్తాము, ఇలా వాళ్ళు కూడా కండిషన్స్ పెట్టడం మొదలుపెట్టారు. దాంతో ఏమవుతుందంటే ఒక్కసారిగా ఒక స్తబ్దత అనేది వచ్చింది. సినిమాలు ఓటీటీ బిజినెస్ అనేది దాదాపు జరగట్లా. ఉన్న టాప్ మోస్ట్ హీరోల్లో ఒక 7-8 మంది హీరోలకి తప్ప మిగతా ఏ హీరో మీడియం రేంజ్ హీరోలు కానీ చిన్న సినిమాలు కానీ సినిమా బిజినెస్ అనేది ఓటీటీ బిజినెస్ అనేది బాగా తగ్గిపోయింది. ఈ ఓటీటీ వచ్చిన తర్వాత శాటిలైట్ బిజినెస్ పోయింది. ఇలా ఈ బిజినెస్లన్నీ పోవడంతో ఒక్కసారిగా ప్రొడ్యూసర్స్కి ఏం చేయాలి అంటే సింగిల్ థియేటర్లకి రెంటల్ సిస్టమ్ కాకుండా పర్సంటేజ్లోనే ఆడాలి అనేది దాదాపు ఒక 10-12 ఏళ్ళుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. వాళ్ళు ఛాంబర్ని రిక్వెస్ట్ చేయటం, లేదంటే మా థియేటర్లకి మనుగడ కష్టమైపోతుంది, థియేటర్లన్నీ క్లోజ్ చేసుకొని గౌడన్లుగా మార్చుకోవడం, కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చుకోవడం జరుగుతుంది అని వాళ్ళు ఛాంబర్కి విజ్ఞప్తి చేయటం మనం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పటికప్పుడు దాన్ని దాటవేసుకుంటూ ఇప్పుడు కాదులే అని సర్ది చెప్పుకుంటూ వచ్చారు. అయితే కాలగమనంలో మనం చూసుకుంటే కొన్ని వందల థియేటర్లు మూతపడ్డాయి. చాలా కమర్షియల్ కాంప్లెక్స్లుగా మారిపోవటం, కరోనా నుంచి ఇంకెక్కువ, కరోనా తర్వాత ఇంకా ఎక్కువగా మూతపడ్డాయి. సో ఈ నేపథ్యంలో మార్చి 25వ తారీఖున ఎగ్జిబిటర్లో ఇక్కడ తెలంగాణ ఫిలిం ఛాంబర్ సంబంధించిన ఒక ఎగ్జిబిటర్లు కొంతమంది సమావేశమై వాళ్ళు ఒక 23 థియేటర్ల వాళ్ళం మేము మాకు పర్సంటేజ్ సిస్టమ్ కనుక అమలు చేయకపోతే ఒక 3 వారాలు గడువు పెట్టుకొని వాళ్ళు అమలు చేయకపోతే మేము క్లోజ్ చేస్తాము థియేటర్లని అని వాళ్ళు ఛాంబర్కి లెటర్ రాశారు. దాన్ని మేము ఒప్పుకోమని మళ్ళీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వాళ్ళు కూడా ఛాంబర్కి స్పష్టంగా వాళ్ళు కూడా గట్టిగానే వాళ్ళ రిప్లై ఇచ్చారు. ఇలా 2 వర్గాలుగా విడిపోయి ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరికి వాళ్ళే భీష్మించుకొని కూర్చున్నారు. అది అసలే సినిమాలు అనేవి ప్రస్తుతం వాటికి ఆదరణ అనేది లేదు. మనం సంక్రాంతికి చూస్తే సంక్రాంతికి వచ్చిన సినిమాలు 2-3 సినిమాలు బాగా ఆడినాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క హిట్ లేదు. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల వరకు చూసుకుంటే అన్ని డిజాస్టర్సే, మ్యాక్సిమం డిజాస్టర్స్ ఉన్నాయి. ఏ నిర్మాత, ఏ డిస్ట్రిబ్యూటరు, ఏ ఎగ్జిబిటరు సంతోషంగా మాకు ఈ సినిమా ద్వారా మేము కనీసం మేము పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చింది అని సంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలే లేవు. అంత వరస్ట్ స్టేజ్లో ఉంది ఇండస్ట్రీ. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వివాదం అనేది ఒక విధంగా చెప్పాలంటే అసలు అది సమంజసం కాదు. అయితే థియేటర్స్ వాళ్ళు ఏమంటారంటే సింగిల్ థియేటర్స్ ఓనర్స్ వాళ్ళు ఇది కనుక చేయకపోతే మేము థియేటర్లు క్లోజ్ చేసుకోవాల్సిందే, ఇంకా మాకు సావో బతుకో అన్న రేంజ్లో వాళ్ళు వచ్చి
రీసెంట్గానే ప్రెస్ ముందుకు వచ్చి 2 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ నిర్మాతలు మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీరు కనుక ఇది చేయకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లు క్లోజ్ చేస్తామని వాళ్ళ ఆవేదనను వాళ్ళు తెలియజేశారు. దానికి ప్రతిగా మళ్ళీ నిన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంబంధించిన కొంతమంది వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పారు. అంటే సినిమాలో ఖర్చు పెరిగిపోయినాయి, అసలు ఏ సినిమా వర్కౌట్ అవ్వట్లేదు, ఏ నిర్మాత హ్యాపీగా లేడు, ఇలాంటి టైంలో మనందరం కలిసికట్టుగా మన లాసులు అనేవి మనందరం చూస్తూనే ఉన్నాము, కాబట్టి అందరం కూర్చొని సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప ఇలా బెదిరింపు ధోరణులకి దిగటం అనేది భావ్యం కాదు అనేది వీళ్ళ వర్షన్. సో ఈ సిట్యుయేషన్ ఇలా ఉంటే ఇక ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంస్థ సుప్రీం బాడీ అయిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఆల్ సెక్టార్స్ అంటే ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్స్, సినిమా ఎగ్జిబిటర్స్, సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ ఈరోజు అత్యవసరమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని బైట్స్ ఉన్నాయి సార్ సమావేశం తర్వాత. అవును, సామరస్యపూర్వకంగా డిస్కషన్ జరిగింది. ఛాంబర్ తరపు నుంచి ఒక కమిటీ వేస్తున్నారు 15 మందితో. మ్యాక్సిమం 1 to 2 months లోపల టోటల్గా పరిష్కారం అయిపోతుంది. పర్సంటేజ్ సిస్టమ్కి వస్తున్నాం. దానికి అనుబంధ సమస్యలన్నీ కూడా ఇంటర్లింక్ అన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎగ్జిబిటర్ నుంచి 5, డిస్ట్రిబ్యూటర్ నుంచి 5, ప్రొడ్యూసర్ నుంచి 5, 15 మంది కమిటీ ఉంటుంది. అంతా స్మూత్గా జరిగింది. ఈజీగా అందరి కోరికలు నెరవేరుతాయి. ఏ సినిమాలకి ఎలాంటి ఇబ్బందులు లేదు. ఛాంబర్లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చెయ్యటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి ఈ కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారు అనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్. సో 2 ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది June 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. రైట్. సుబ్బారావు గారు, అంటే ఇప్పుడు ఏంటి పర్సంటేజ్ ఏంటి? చాలామందికి డౌట్ అది ఏంటి పర్సంటేజ్ ఏంటని. అంటే ఇప్పుడు ఒక థియేటర్లో సినిమాని రిలీజ్ చేసేటప్పుడు ఆ థియేటర్ ఓనర్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకునేది డిస్ట్రిబ్యూటరు నిర్మాత దగ్గర ఒక మొత్తానికి ఇంత ఈ ఏరియాకి నేను ఇంత పెట్టుకొనుకుంటున్నాను అతను కొనుక్కొని వస్తాడు. అతను ఆ థియేటర్లో రిలీజ్ చేస్తాడు సినిమా. ఆ రిలీజ్ చేసే ముందు అగ్రిమెంట్ చేసుకుంటారు వాళ్ళు. ఎలా ఈ ఫస్ట్ వీక్ మీ థియేటర్లో మా సినిమా రిలీజ్ చేస్తున్నందుకు ఇంత రెంట్ మేము పే చేస్తాము అని అగ్రిమెంట్ చేసుకుంటారు. అండ్ పెద్ద సినిమాలకి నేను చెప్పే సంగతి, చిన్న సినిమాలకి ఆటోమేటిక్గా మ్యూచువల్గానే పర్సంటేజ్ మీ సినిమా ఆడినప్పుడు మీ వచ్చిన వసూళ్ళలో మీకింత మాకింత అనేది అది ఎమికబుల్గానే జరిగిపోతుంటుంది. ఒక్క పెద్ద సినిమాలకు వచ్చినప్పుడు మాత్రమే ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూటరు ఎక్కువ డబ్బు పెట్టుకొని ఉంటాడు కాబట్టి మొదటి వారం యాక్చువల్గా ఇప్పుడంతా వారాలు పోయినాయి, అన్ని రోజులు వీకెండ్ సినిమాలే అయినాయి. ఎంత పెద్ద సినిమా అయినా కూడా మ్యాక్సిమం 1 week 2 weeks కంటే ఆటల అంతే ఆ స్టేజ్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మొదటి వారానికి మేము ఇంత రెంట్ పే చేస్తాము, మీకు అంగీకారం అయితే మీ సినిమా మీ థియేటర్లో వేస్తూ ఉంటుంది. థియేటర్ ఫీడింగ్ కావాలి కాబట్టి ఓనర్ కూడా దానికి అనుగుణంగా ఒప్పుకొని ఓకే అని సినిమా రిలీజ్ చేయడం చూస్తున్నాం. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పెద్ద సినిమా వేసేటప్పుడు డిమాండ్ వీళ్ళేమో ఎక్కువ రెంట్ చెప్తే వాళ్ళేమో మీ థియేటర్లో వేయమంటారు. సో డిస్ట్రిబ్యూటర్ చెప్పిన దానికి అనుగుణంగానే వాళ్ళు వేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో ఫస్ట్ వీక్ మీ సినిమా మీ థియేటర్లో ఆడినందుకు గాను 1 లక్ష రూపాయలు లేదంటే 2 లక్షలు, డిమాండ్ ఉన్న ఏరియా అయితే 2 లక్షలు అలా అగ్రిమెంట్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే సెకండ్ వీక్ థర్డ్ వీక్ వచ్చే తలకి సినిమా కలెక్షన్లు తగ్గిపోతాయి.
తగ్గిపోయినప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడంటే ఎగ్జిబిటర్స్ దగ్గర అగ్రిమెంట్ చేసేటప్పుడు రెంటల్ ఆర్ పర్సంటేజ్ అని ఒక ఆప్షన్ పెడుతున్నాడు. అంటే ఏంటి, సినిమా కలెక్షన్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా పర్సంటేజ్ వేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. దానివల్ల ఏమవుతుందంటే సినిమా కలెక్షన్ తగ్గి ₹1,00,000 వచ్చింది అనుకున్నాం, అప్పుడు పర్సంటేజ్ లెక్కన ఇస్తే ఇంతకుముందు ₹1,00,000 రెంట్ వచ్చిన ఒక వారానికి ₹1,00,000 రెంట్ వస్తే పర్సంటేజ్లో వేసినప్పుడు 20,000 30,000 వస్తుంది. దానివల్ల సిబ్బంది జీతాల దగ్గర నుంచి అవి మాకు వర్కౌట్ కావట్లేదు. కాబట్టి టోటల్గా పర్సంటేజ్ ఆడదాం అనేది వాళ్ళ డిమాండ్. ఇది అయితే ఈ సిస్టమ్ అనేది ఎంటైర్ ఇండియాలో